మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 116వ కీర్తన 17వ వచనము. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రియ దైవచనమా, ఇక్కడ కీర్తనకారుడు తన ప్రార్థన జీవితమును గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అవును, ప్రార్థన అనేది విశ్వాసికి ఊపిరి వంటిది. ప్రార్థన లేని ఆత్మీయ జీవితము మృతమైనదని మనము ఎరిగి ఉన్నాము. ప్రార్థించుట వలన దేవుడు మనలను రక్షిస్తాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో మనము చూస్తాము, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడతారు, ఉగ్రత దినాన కూడా వారు దాచబడతారు. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయం 12వ వచనం ప్రకారం ప్రార్థన చేయువారు దేవుని కృపకు పాత్రులవుతారు. అవును, దేవుని కృపను పొందుకునే ఒక సులభమైన మార్గము ప్రార్థన. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవచనమా, ప్రార్థించుట వలన ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ఆత్మీయ జీవితము తొట్రిల్లకుండా దేవుని ద్వారా నడిపించబడుతుంది. అవును, ఈ నూతన సంవత్సరములో పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠము తిరిగి కట్టబడాలి. చల్లారిన నీ ప్రార్థన జీవితము తిరిగి రగిలించబడాలి. ప్రార్థన అనేది మన వ్యక్తిగతంగా మనకు మాత్రమే ఆశీర్వాదకరం కాదు, కానీ మనము ప్రార్థించుట వలన అనేకులను అది చేరి వారిని కూడా దేవుని కృపకు పాత్రులుగా చేస్తుంది. ఈ తరములో ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా, ఒక ప్రార్థనా యోధునిగా, ఒక ప్రార్థనా యోధురాలిగా నీవు ఉంటే అది నీ తరము వెంబడి తరము ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం ప్రకారము ప్రార్థింపని వంశముల మీద ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఈ తరములో నీవు ఆ ఉగ్రతను అడ్డుకునే ఒక ప్రార్థనా వీరునిగా లేపబడాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన అనేది యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం ప్రకారం స్వస్థతనిస్తుంది. శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత మనము పొందుకోవాలి అంటే ప్రార్థన మన జీవితంలో ఒక ఆయుధములా మనకు సహాయపడుతుంది. నీ ఇంటిలో ఆత్మీయ స్వస్థత పొందవలసిన వారు ఇంకా ఉన్నారా? అయితే నీవు నీ ప్రార్థన జీవితాన్ని బలపరచుకోవాలి. వారు ఆత్మీయంగా స్వస్థత పొందుకోవాలి అంటే నీవు మొరపెట్టే బిడ్డగా ఉండాలి. ప్రార్థనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. గత సంవత్సరములో మన ప్రార్థనా జీవితము ఎలా ఉన్నప్పటికీ ఈ నూతన సంవత్సరములో, ఈ మొదటి మాసములో ఒక తీర్మానం తీసుకుందాము. మన ప్రార్థన అనేక మంది జీవితాలను కట్టగలదు. మన ప్రార్థన మన జీవితాన్ని కూడా దేవునిలో కట్టగలదు. మరి అటువంటి ఉన్నతమైన ప్రార్థన అనుభవములో మనము ఎక్కలేనంత ఎత్తైన అనుభవంలోనికి దేవుడు ఈ నూతన సంవత్సరములో మనలను నడిపించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మాలో ప్రతి ఒక్కరిలో ప్రార్థన ఆత్మను నాయన ఉజ్జీవింపచేయండి తండ్రి. ఈ లోకములో ఎంతగా నీవు ప్రార్థనలతో తండ్రి సన్నిధిలో గడిపావో నాయన, అట్టి రీతిగా మీరిచ్చిన ఈ ఆయుష్ కాలమును మేము సద్వినియోగపరచుకొని నీ సన్నిధిలో ప్రార్థించుటకు నాయన, అధిక సమయము గడుపుటకు మా ప్రాణాత్మ దేహాలను ఆయత్తపరచమని, ప్రతి ఒక్కరిపై ప్రార్థన ఆత్మను, బలమైన విజ్ఞాపన ఆత్మను కృమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న:
సిరియన్లలో 40,000 కాల్బలమును మరియు వారి సైన్యాధిపతి అయిన శోషకును చంపిన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.